శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 21, 22 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 21వ శ్లోకం. తటిల్లేఖాతాన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మానసా మహంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. దీని యొక్క భావము: హే భగవతి, సూర్యచంద్ర అగ్నిమయమైన షట్చక్రములు పైన సహస్రార పద్మ అగ్రభాగాన విద్యుల్లేఖ వలె ప్రకాశించే నీ తేజస్వరూపమును తమ మనస్సులో ధరించిన మహాత్ములు పరమానంద ప్రవాహ నిమగ్నులవుతారు తల్లి. ఈ యంత్రమును బంగారు రేకుపై గాని రాగి రేకుపై గాని వ్రాయించి 45 రోజులు దీక్షతో ఆవాహనాది షోడశోపచారములతో పూజించాలి. ఈ పై శ్లోకాన్ని బీజాక్షరయుతంగా రోజుకు 1000 సార్లు జపించాలి. ప్రతి దినము అరటిపళ్ళు, తేనె, బెల్లము నివేదన చెయ్యాలి. ఈ యంత్రము కీర్తిప్రదమైనది. శత్రుజయము కలుగుతుంది. జనులందరూ వశులై ఉంటారు. కుక్కుట మంత్ర జపం చేసి యంత్రాన్ని ఆరాధిస్తే శత్రువుపై విజయం కలుగుతుంది. రాజభయము, శత్రుభయము, కష్టాలు తొలగిపోతాయి. రాత్రివేళ జుట్టు విరబోసి ఉత్తరాభిముఖుడై ఏ శత్రువును తలచి 8 రోజులు రోజుకి 12,000 సార్లు పై మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తి వెంటనే నశిస్తాడు లేదా సాధకునికి ఆధీనంలోకి వస్తాడు. మూలమంత్రాన్ని జపిస్తూ 1200 సార్లు హోమం కూడా చేయాలి. ఇప్పుడు 22వ శ్లోకం. భవాని త్వం ధాసే మయి వితర దృష్టిం సకరుణా మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. దీని యొక్క భావము: ఓ భవానీ, భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి, ఓ భవానీ, నేను నీ దాసుడను, నన్ను దయచూడు అని స్తోత్రం చేయుటకు ప్రారంభించి భవానీ త్వం అనే పదాలను పలికేసరికే వాని భక్తిని గమనించిన నీవు వానికి నీ సాయుధ్యమును ఇస్తావు. భక్తి ప్రధానము కాని మాటలదేముంది? ఆ భక్తుని మనస్సులో ఉన్న నీవే ఆ భక్తిని తెలియగలవు కనుక నీ పాదాల దగ్గర చోటిస్తావు. నీ పాదాలు ఎలాంటివి? విష్ణు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవత కిరీట కాంతుల చేతనే నిత్యం నీరాజనములు అందుకునే పాదాలివి. ఇందూదేవి దయా విశేషము వర్ణించబడింది. దాసుని వాక్యము పూర్తి కాకుండగానే అతడి భక్తిని అభిప్రాయమును గ్రహించి పాదసేవను అనుగ్రహిస్తుందా దేవి. ఇది అద్వితీయ భక్తవత్సలతకు తార్కాణము. ఈ పవిత్రమైన శ్రీచక్రమును వినని భారతీయుడు ఉండరు. శ్రీ శంకరాచార్యుల వారు కాశ్మీరము మొదలు కన్యాకుమారి వరకు అనేక దేవాలయాలలో ఈ శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అనేక మఠాలను స్థాపించి యంత్రరాజమును పూజించే విధి విధానమును స్థాపించారు. శృంగేరి, కాంచి, తిరుపతి, ద్వారకా, కాశ్మీర్ మొదలైన అనేక క్షేత్రాలలో ఈ చక్రరాజ మహిమ దశదశలా చాటి చెప్పారు. ఇప్పటికే అవిచ్ఛిన్నంగా శ్రీచక్రార్చన సాగుతూనే ఉంది. దిగంతాలకు శ్రీశంకరుల కీర్తిని వ్యాపింపజేసినది ఈ యంత్రమహిమ. ఇటువంటి మహాయంత్రరాజంను సౌందర్యలహరి 22వ శ్లోకంలో నిక్షిప్తం చేసి దానిని ఒక తంత్రమును మహిమను తెలియజేసిన జగద్గురువుల ధార్మికతను ఎవరు కొనియాడగలరు? ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి 45 రోజులు విద్యుక్తంగా శ్రీ సూక్తంతో ఆవహనాది షోడశోపచారములు చేసి లలితా సహస్రనామములతో, లలితా త్రిశతి నామములతో, అష్టోత్తర శతనామాలతో, అనేక పుష్పములతో, ధూపదీపములతో పూజించాలి. శ్రద్ధాభక్తులు, పవిత్రత, బాహ్యాభంతరత చూసి యంత్రరాధనకు చాలా ముఖ్యము. ఈ యంత్రం అపవిత్రమైన చోట ఉంచరాదు. దేవాలయాల్లో కానీ, తీర్థయాత్ర స్థలాల్లో కానీ, మరేదైనా దేవీ సాన్నిధ్యం గల మఠాలలో కానీ ఈ యంత్రాన్ని ఒక సింహాసనంపై ప్రతిష్ఠించాలి, విధియుక్తంగా పూజించాలి అని భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 23, 24 శ్లోకాల భావములు తెలుసుకుందాం.